రాత రాసిన దేవుడికి కూడా కళ్ళంట నీళ్లు పెట్టించే దృశ్యం ఇది. ఘోరాతి ఘోరం ఇది. కళ్ళ ముందే అందరూ అలా దహనమైపోవడం చాలా అసలు మనం ఈ జూన్ 12ని మర్చిపోలేని డేగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చదువుకి కొంతమంది, ఉద్యోగాలకి కొంతమంది, నానమ్మ అమ్మమ్మ ఊళ్ళకెళ్ళి తిరిగొచ్చేది కొంతమంది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్దామని ఆశతో వెళ్ళేది మరికొంతమంది. అందరూ కలిసి ఒకే చోట అగ్నికి ఆహుతి అయిపోయారు. ఈ కొద్దిపాటి జీవితం కోసం ఎన్ని బాధలు, ఎన్ని గొడవలు అనుభవిస్తూ ఉంటాం కదా మనం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది మనది కాదు, ఏది మనకి శాశ్వతం లేదు. అందుకని ఉన్న కొద్ది జీవితాన్ని చక్కగా అందరితో హ్యాపీగా ఉందాం. వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉందాం. అంతే తప్ప ఎవరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో హ, ఎవరికీ అర్థం కాదు. కానీ ఇలాంటి దృశ్యం అసలు ఎక్కడ మనం ఇక చూడకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకోవాలి. ఇది ఎక్కడ పాపం అండి. ఆ 242 మంది చనిపోయింది కాక మళ్ళీ వెళ్ళి ఒక మెడికల్ కాలేజీ ఒక క్యాంటీన్ మీద అది పడిపోవడం మరింత దారుణం. ఎంతమంది విద్యార్థులు మనకి డాక్టర్ రూపంలో మనకు ఉపయోగపడే వాళ్ళు కూడా చనిపోయారండి. ఎన్నో ఆశయాలతో వాళ్ళు చదువుకొని ఆ సమయంలో ఆ క్యాంటీన్కి వచ్చి భోజనం చేసి వెళ్ళి మళ్ళీ చదువుకుందామన్న పేరెంట్స్తో వచ్చి మళ్ళీ ఫోన్ మాట్లాడతానమ్మా ఫోన్ చేసి అని చెప్పిన పిల్లలు, అమ్మ భోజనానికి వెళ్తున్నాం, నేను మళ్ళీ వచ్చి కాల్ చేస్తా అని చెప్పే ఆడపిల్లలు, అమ్మ మన ఫోన్ కోసం ఎదురు చూస్తుంది, అమ్మకి మనం చనిపోతున్నామని ఎలా తెలుస్తుంది అని ఆ క్షణం చనిపోయే ముందు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందోనండి. నిజంగా చాలా దారుణం అంటే దారుణం. ఎంతమందిని కోల్పోయామంటే మనం అసలు వద్దండి. ఇలాంటి దృశ్యాలకి ఎప్పుడు కూడా చూడు. ఒక డాక్టర్ ఫ్యామిలీ అండి వాళ్ళంతా. ఆ చిల్డ్రన్స్ చిరునవ్వు, ఆ తల్లిదండ్రుల చిరునవ్వు. ఇంత దారుణంగా దేవుడు ఎలా తీసుకెళ్ళిపోయాడేంటి అని బాధపడడం. బాధపడటం కన్నా భరాయించలేని బాధ ఇది. దయచేసి అందరం హ్యాపీగా ఉందామండి. ఎవరు ఎవరితోటి గొడవలు